తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉండగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎల్లుండి నుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు మళ్లీ క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో ఒక విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఎండలు, ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు పడుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ గత కొన్ని రోజుల నుంచి అంటే 2-3 రోజుల నుంచి కూడా కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కానీ మరి కొన్ని రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. 2 రోజుల పాటు వర్షాలు పడతాయి. ఆ తర్వాత ఎల్లుండి నుంచి కూడా మళ్ళీ పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలు యథారాజా తదా ప్రజాన విధంగా గతంలో మాదిరిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? యశాష తెలంగాణ రైతులను, ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు 40 నుంచి 50 వేగంతో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు కురవగానే వాతావరణం చల్లబడ్డదని అటు రైతులు కానీ, ప్రజలు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ముందస్తుగానే 2 రోజుల పాటు కురిసేటువంటి అకాల వర్షాలు ఏదైతే ఉరుములు, మెరుపులతో కూడిన గాలి, వాన బీభత్సంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. రైతులైతే ఇప్పటికే వేసిన పంటలు కానీ, ధాన్యం పైన కానీ అప్రమత్తంగా ఉండి ధాన్యాన్ని కాపాడుకోవాలని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అత్యధిక వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ఉంటుంది. కాబట్టి ఆ కళ్ళల్లో ధాన్యం కానీ, పంటలలో ఉన్న ధాన్యాన్ని కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండి ఆ పంటలను, ధాన్యాన్ని కాపాడుకోవాలని కూడా వాళ్ళు ముందస్తుగా సూచిస్తున్నారు. అదేవిధంగా మరో 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి మళ్ళీ 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాలు కురిసినాయని వెంటనే బయటికి రాకుండా ఆ ఉష్ణోగ్రతలు పెరుగుదల ఉంది. కాబట్టి కొంత ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు. మరోవైపు ప్రయాణాల విషయంలో కానీ ప్రయాణికులు, 2 వీలర్ వాహనదారులు కావచ్చు, మిగతా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, లేదంటే రెస్ట్ తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఇప్పటికే అటు అకాల వర్షాలతోటి మొక్కజొన్న రైతులు, వరి, పాడి రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజులు కురిసేటువంటి వర్షాలతోటి మరింత రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అటు ఆ కళ్ళల్లో కావచ్చు, ఐకేపీ సెంటర్లలో ధాన్యం ఎక్కువగా ఉంది. అయితే ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం, జాప్యము, ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మనం ఐన్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు రైతుల యొక్క కష్టాలను చూపిస్తూనే ఉన్నాము. అయినా అధికారులు కొంత నిర్లక్ష్యం వహించడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు కల్లాల నుండి ఐకేపీ సెంటర్ కు తీసుకెళ్లిన రైతులకు గన్ని బ్యాగుల విషయంలో కావచ్చు, టార్ప్లైన్ లో పరదాలు ఇవ్వడంలో కూడా జాప్యం ఉండడంతో అయితే ఈ యొక్క రైతులు ఈ అకాల వర్షాల నుంచి వాళ్ళ ధాన్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి. ముఖ్యంగా మొక్కలు ఈసారి అత్యధికంగా రైతులు పండించారు. రైతుల నుంచి మొక్కలు కొనుగోలు చేయకపోవడంతో అయితే రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మొక్కలు ఒకసారి తడిసినాయంటే మార్క్స్ కానీ ఐకేపీ సెంటర్లలో తడి ధాన్యాన్ని కొనుగోలు చేయరు. కాబట్టి రైతులైతే ఈ 2 రోజులు కురిసే వర్షానికైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తున్నారు. ఆశ.